అరుణాచల మనసుకు సుఖాలో దుఃఖాలో కష్టాలో బాధలో ఇవన్నిటి నుంచి బయటపడేది ఎలా? అసలు కష్టమని, ఉమ్, బాధని, ఉమ్, సుఖమని, ఉమ్, దుఃఖమని ఉమ్, అనిపించడం ఉందో చూసావా? ఉమ్, అది ఉమ్, మనిషి యొక్క ఆలోచన. ఉమ్, ఆలోచన వల్లనే అలా ఉంటుంది. ఉమ్, అసలు ఆ దుఃఖం ఎవరికి, ఆ ఉమ్, సుఖం ఎవరికి, ఆ ఉమ్, కష్టం ఎవరికి, ఉమ్, ఆ బాధ ఎవరికి ఉమ్, అంటే మనసు చేసే మాయా. ఉమ్, కాబట్టి ఉమ్, మొట్టమొదటిగా అసలు ఆలోచనల యొక్క పరంపరని ఉమ్, ఆపగలగాలి. ఉమ్. ఆపాలంటే అంత తేలికైన విషయం కాదు కదా. అవును అరుణాచల. ఆలోచనలు అంటే ఉమ్, చాలా వేల కొద్దీ ఉంటాయన్నమాట. ఉమ్, ఆలోచనల సమూహమే నీ మనస్సు. ఉమ్, గాఢ నిద్రలో నీకు ఉమ్. ఆలోచనలు ఉండవు కదా. అవును అరుణాచల. అందువల్ల ఆనంద స్థితిలో ఉంటావు. ఉమ్, మళ్ళీ మెలకు వచ్చి లేచేపాటికి మళ్ళీ ఈ శరీరం నేనని ఈ మిగతా అన్నీ మనసు గారు ఆమె విపరీతమైన ఆమె పాత్ర ఆమె పోషించేస్తూ ఉంటుంది. ఉమ్, ఈ ఆలోచనలు నన్ను ఏ విధంగా మభ్య పెడుతున్నాయి, ఉమ్, ఏ రకంగా నన్ను లోపరుచుకుంటున్నాయి, ఉమ్, ఈ ఆలోచనల వల్ల ఏం జరగబోతా ఉంది, ఉమ్, ఇదంతా ఒక అవగాహన చేసుకుంటా ఉంటే ఉమ్, మన ఆలోచన మీద ఆలోచన పెట్టాలి. ఉమ్, అది కాకుండా మనుషులు అంటే ఏం చేస్తారంటే ఉమ్, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి, ప్రపంచం గురించి ఎన్నెన్నెన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉమ్, తన గురించిన ఆలోచన తను అస్సలు చేయరు. ఉమ్, అంటే తన గురించిన ఆలోచన అంటే ఉమ్, తనకొస్తున్న ఆలోచనల గురించిన ఆలోచనలు చేస్తూ ఉంటే సాధనలోకి ఎప్పుడైతే వస్తామో ఉమ్, తండ్రి మన రమణులు చెప్పినవి ఉమ్, అవగాహన చేసుకుంటే ఉమ్, నీకొస్తున్న ఆలోచనల మీద ఆలోచన పెట్టు. ఉమ్, అప్పుడు నీ గురించి నేను ఆలోచిస్తాను ఉమ్, అన్నట్టుగా ఆ తండ్రి ఉమ్, ఆశీస్సులు ఉంటూ ఉంటాయి. అరుణాచల రమణులవి. ఉమ్, అసలు నువ్వేంటో నీకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఉమ్. ఎంత హాయిగా ఉంటుంది. అవును. అది పట్టించుకో. ఉమ్, అంటే మనిషితనం కదా మరి. అది అవును అరుణాచల. మంచితనం అని చెడ్డతనం అని ఉంటాయి. ఉమ్, అసలు వాటి గురించి కాదు, మనిషితనం గురించి తెలుసుకుంటే ఉమ్, అసలు తనం బయటపడద్ది. ఉమ్, అప్పుడు నీ యొక్క మహర్షి తత్వంతో ఉమ్, ఆ తండ్రి అనుజ్ఞ, ఆ తండ్రి ఆశీస్సులు పరిపూర్ణంగా నీకు లభిస్తాయి అరుణాచల. ఉమ్, అప్పుడు నీ గురించిన ఆలోచనలోకి నువ్వు వచ్చే దగ్గర ఉమ్, ఆ తండ్రి నీకు సహకరించి ఉమ్, నువ్వు ఒక జన్మకి ఉన్నతిని కల్పిస్తూ ఉమ్, ముక్తిని కలగజేస్తారు. ఉమ్. అరుణాచల అరుణాచల. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. నమో నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.